సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మొన్న ఏపీలో జరిగిన హైందవ శంకారామం అనే భారీ బహిరంగ సభలో అనంత శ్రీరామ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే దానవీర సూరకర్ణ టైం నుంచి కూడా మొన్నొచ్చిన కల్కి వరకు మన రామాయణ భాగవతాల్ని మార్చి రాస్తున్నారు అని చెప్పేసి, అండ్ ఇంకొకటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండ నాయక అనే పాదం వాడమంటే నేను మ్యూజిక్ చేయను అని చెప్పడం, అంటే ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ముందుగా అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ కొత్తగా వ్యాఖ్యలు చేయడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. అనంత శ్రీరామ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి ఎందుకు వీళ్ళంతా ఇన్ని భుజాలు తడుముకుంటున్నారు? ఆయన ఎవరైతే వక్రీకరణ చేశారో ఆ వక్రీకరణ జరిగిన వాటి గురించి మాత్రమే మాట్లాడారు. మొత్తం సినిమాలు వచ్చిన ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా వక్రీకరణ అని ఆయన అనలేదుగా. ప్రతి సినిమా హిందుత్వం మీద పురాణాల మీద దాడి చేస్తుందని అనలేదుగా. కొంతమంది ఈ సినిమా మాధ్యమాన్ని అడ్డం పెట్టుకుని హిందుత్వం పైన దాడి చేస్తున్నారు అన్నారు. అది నిజమే కదా. ఈరోజు దానవీర సూరకర్ణలో అనేక ఘట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒరిజినల్ మహాభారతంలో లేవు, వ్యాస భారతంలో. అలాగే లవకుశ సినిమా కావచ్చు, లవకుశ సినిమా 2 సార్లు తీశారు. బాలకృష్ణ గారు తీశారు, అంతకుముందు ఎన్టీఆర్ గారు తీశారు. అందులో లవకుశలు రామలక్ష్మణులతో తలపట్టం యుద్ధం చేయటం ఏదైతే ఉందో అది ఎక్కడ లేదు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో. కానీ తర్వాత వచ్చిన కొన్ని రామాయణాల్లో, అంటే అవన్నీ కూడా మొల్ల రామాయణం కావచ్చు, రంగనాథ రామాయణం కావచ్చు, ఇటువంటి రామాయణాల్లో కొన్ని ఘట్టాలు తీసుకున్నారు. అలాగే ఆంధ్ర భారతం నుంచి ఇంకొన్ని మహాభారతాలు, అంటే వ్యాస భారతాన్ని ఆధారంగా చేసుకుని రాసిన వాటిలో వచ్చిన కల్పితాలను ఆధారంగా చేసుకుని సినిమా తీశారు. ఈ రోజున సినిమా అనేది చాలా పవర్ఫుల్ మాధ్యమం. ప్రజలకి తొందరగా కన్వే అవుతుంది ఏదైనా కూడా మెసేజ్ సినిమా ద్వారా ఇస్తే. అటువంటి వాళ్ళు సినిమా తీయాలనుకున్నప్పుడు పరిశోధన చేసి మూల గ్రంథంలో ఏముంది అనేది తీశారనుకోండి, వాస్తవాలు ప్రజలకు చేరుతాయి. అలా కాకుండా ఇది బాగుంది కాబట్టి ఈ సీక్వెన్స్లో తీస్తే కొత్తగా కనిపిస్తుంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన మసాలాలు, వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్లు అన్నీ కలిపేసి సినిమాలు తీశారనుకోండి, ఆ సినిమా బట్టి ఇదే పురాణం అనుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. నిన్న మొన్న కూడా కొన్ని ఛానల్స్లో కొంతమంది సినిమా మేధావులు మాట్లాడుతూ అసలు అనంత శ్రీరామ్కి పురాణాల గురించి ఏం తెలుసు, రామాయణం దమ్ముంటే చదవమనండి, రామాయణంలో రామలక్ష్మణులు తలపడ్డారో లేదో చూపిస్తా అంటాడు. నువ్వు చూపిస్తావు, కానీ అది వాల్మీకి రామాయణమే కాదా? అలాగే ద్రౌపది 6వ భర్తగా కర్ణుడిని చేసుకోవాలని కోరుకుంది అని చెప్పేసి చూపించారు. ఇది ఎక్కడ చూపించారు? అలాగే కృష్ణుడే స్వయంగా వచ్చి కర్ణుడితోటి నిన్ను ద్రౌపది 6వ భర్తగా అంగీకరించేలాగా చేస్తాను అని ఏదో మీడియేషన్ చేసినట్టుగా చెప్తారు. ఇవన్నీ వ్యాస భారతంలో ఉన్నాయా? మరి లేవు. వీటి గురించి ఆయన మాట్లాడుతూ వక్రీకరణ అని చెప్పేసి అన్నారు. ఆ వక్రీకరణ గురించి చెప్పినప్పుడు అయితే ఒప్పుకోవాలి, లేకపోతే సైలెంట్గా కూర్చోవాలి. అసలు వక్రీకరణ జరగలేదు, ఇవే వాస్తవాలు అంటే ఇప్పుడు మీరు మీరు ఏ అబద్ధం చెప్తే ఆ అబద్ధమే నిజమని మేము నమ్మాలా? సినిమా వాళ్ళ గురించి చూసుకుందామండి. ఒక హీరోయిన్ గురించి ఒక రూమర్ వచ్చింది, పలానా ప్రొడ్యూసర్ తోటో పలానా డైరెక్టర్ తోటో ప్రైవేట్గా గడిపారు అని చెప్పేసి. దాని గురించి ఎవరైనా పబ్లిక్లో పోస్ట్ పెడితే సినిమా హీరోయిన్ల గురించి అలా మాట్లాడటం తప్పండి, వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుందండి, వాళ్ళకి క్యారెక్టర్ ఉంటుందండి అంటారు. ఒప్పుకుంటాం, ప్రతి వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది. మరి మీ వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు మీరు అంత ధైర్యంగా మాట్లాడి తప్పండి అని చెప్పగలుగుతున్నారు కదా. మరి మా పురాణాలు, మా ఇతిహాసాల మీద ఇటువంటి దాడి జరుగుతున్నప్పుడు, చరిత్ర హననం జరుగుతున్నప్పుడు మేము ఎవరో మాట్లాడద్దు. మాకందరికి అవకాశం రాలేదు కాబట్టి మేము మాట్లాడలేం. ఆ రోజు వేదిక మీద అవకాశం వచ్చింది అనంత శ్రీరామ్ గారికి. వారు ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి మాట్లాడుతూ ఈ జరుగుతున్న పొరపాట్లన్నిటికీ, ఇంక్లూడింగ్ నేను ఏదైనా పొరపాట్లు చేస్తుంటే, అంటే గతంలో ఆయన రాసిన పాటల బట్టి ఎవరైనా హిందువుల మనోభావాలు గాయపడి ఉండొచ్చు కాబట్టి నాతో సహా ప్రతి ఒక్కళ్ళ తరఫున నేను ఇండస్ట్రీ తరఫున క్షమాపణ చెప్తున్నాను అని క్షమాపణ చెప్పి మాట్లాడారు. దీనిలో భుజాలు తడుముకోవటానికి ఏం లేదండి. అంటే ఆయన సభలో అంటే రండి మీరేం చేయరా అని ప్రతి మాటకి రెచ్చగొట్టినట్టు మాట్లాడారు అని చెప్తున్నారు. రెచ్చగొట్టడం కాదండి, అది కర్తవ్యాన్ని గుర్తు చేయటం. మీరు మౌనంగా ఉంటారా, నిగ్గదీస్తారా, నిశ్శబ్దంగా ఉంటారా, నిగ్గదీస్తారా, ఇదే మాట ఆయన మాట్లాడారు. దాన్ని రెచ్చగొడతాం అంటండి. ఇట్లాంటి సినిమాలు తీసిన వాళ్ళని మీరు నరుకుతారా, రాళ్లతో కొట్టి చంపరా అని మాట్లాడారు అనుకోండి, అది రెచ్చగొట్టడం. అట్లాంటి మాటలు ఆ వేదిక మీద ఎవ్వరూ మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ హిందువులైన మేము ఎప్పుడూ అలాంటి భాష మాట్లాడం. అనంత శ్రీరామ్ గారు కూడా అంతే బాధ్యతాయుతంగా మాట్లాడారు, బాధ్యతని గుర్తు చేశారు అక్కడ.
దానిలో ఏ భుజాలు తడుముకోవాల్సిన పని లేదు. దీని గురించి ఎవ్వరు పెడార్థాలు తీసుకోవాల్సిన పని లేదు. ఎవడైతే తప్పులు తీశాడో, ఎవడైతే వక్రీకరణ చేశాడో, ఎవడైతే వక్రీకరణ చేసిన వాడికి భుజాలను పెట్టుకుని మొయ్యాలనుకుంటున్నాడో అలాంటి వాళ్ళు మాత్రమే వీటికి బాధపడతారు. ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలతో పాటు చాలామంది అనంత శ్రీరామ్ గారు ఆ వేదిక మీద నుంచి మాట్లాడిన దానికి పిసికేసుకుంటున్నారు. అసలు అనంత శ్రీరామ్ అట్లా మాట్లాడతాడు, హిందుత్వం ఎక్కడ ప్రమాదంలో ఉంది, హిందువులను అందుకు అంత రెచ్చగొడుతున్నాడు అని చెప్పి అంటున్నారు. అనంత శ్రీరామ్ గారు ఏం చేయాలి? అక్కడికి వచ్చి దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది హిందువులు అక్కడికి వచ్చారు. అన్ని లక్షల మంది హిందువుల్ని కూర్చోబెట్టేసి సువార్తలు చెప్పాలా? బైబిల్ వచనాలు, ఖురాన్ వచనాలు ఇవి చెప్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుందా? లేకపోతే మిగతా రాజకీయ నాయకులు మాట్లాడినట్టు అన్ని మతాలు సమానమే, వాళ్ళు మన దేవుళ్ళని బూతులు తిడుతున్నా, వాళ్ళు మన దేవాలయాల మీద దాడులు చేస్తున్నా, వాళ్ళు మన హిందువుల్ని చంపేస్తున్నా, మనం మాత్రం ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మత్ దే భగవాన్ అని చెప్పేసి సెక్యులర్ పాటలు పాడుకుంటూ కూర్చుంటే బహుశా వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారా? అది హైందవ శంఖారావం అండి. చెవిటోళ్ళకు ముందు ఉడితే శంఖారావం కాదు. హిందువులకి వినిపించాలనుకున్నారు, వినాలనుకున్న హిందువులు అక్కడికి వచ్చారు. అలాంటి వాళ్ళకి ఆయన ఏ స్థాయిలో చెప్పాలో ఆ స్థాయిలో చెప్పారు. అండ్ మేమందరం కూడా దాని పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.